హైదరాబాద్ పంజాగుట్ట నాగార్జున సర్కిల్లోని చట్నీస్ రెస్టారెంట్ వివాదంలో చిక్కుకుంది. తమను పైకి వెళ్లకుండా అడ్డుకుంటున్నారంటూ 4th ఫ్లోర్లోని ఇద్దరు వ్యక్తులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. తమ కార్యాలయానికి వచ్చే మెట్లను కూడా కూల్చివేశారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో హైడ్రా రంగంలోకి దిగింది. కమిషనర్ రంగనాథ్ చట్నీస్ బిల్డింగ్ పరిశీలనకు వచ్చారు. చట్నీస్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. చట్నీస్ రెస్టారెంట్పై గతంలోనూ ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఫైర్ సేఫ్టీ నార్మ్ కూడా లేవని తెలిసింది. అయితే చట్నీస్ ఓనర్ల ఆగడాలు తీవ్రమయ్యాయని 4th ఫ్లోర్లోని ఓనర్లు సత్యంబాబు, గుడిపాటి వెంకటేశ్వర్లు ఆరోపిస్తున్నారు. చట్నీస్ వివాదంపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, ఓవర్ టు యూ. నాగార్జున సర్కిల్ పంజాగుట్టలో ఏదైతే చట్నీ హోటల్ ఉందో దానికి సంబంధించి ఏదైతే కబ్జాల పరంపరం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి ఏదైతే 2nd ఫ్లోర్లో చట్నీ హోటల్ రెంట్కు ఉంటుంది. సో ఏదైతే పైన ఉన్నటువంటి ఓనర్స్ ఎవరైతే ఉంటారో వారు పైకి వెళ్లకుండా ఇక్కడ చూసుకోవచ్చు. మనం ఏదైతే మెట్లు ఉంటాయో ఆ మెట్లు మార్గాన్ని కూడా తీసేసిన పరిస్థితి మనం ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాము. ఎవరైతే ఓనర్స్ ఉంటారో ఆ ఓనర్స్ పైకి వెళ్లకుండా ఇక్కడ మెట్లు కూడా తీసేశారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక లిఫ్ట్ కూడా ఉంది. ఇటు నుంచి అందరూ పైకి వెళ్లాల్సిన వాళ్ళు పైకి మెట్ల మీదకి వస్తారు. మెట్ల మీదకి వచ్చి ఇక్కడ లిఫ్ట్ లో పైకి వెళ్లాల్సి ఉంటుంది. జనరల్ గా జరిగేటువంటి ప్రక్రియ ఇది. ఇక్కడ లిఫ్ట్ ఉంటుంది. ఇక్కడ లిఫ్ట్ లో కూడా ఇక్కడ లిఫ్ట్ కూడా లేదు. ఏదైతే చట్నీ ఓనర్ ఉన్నారో ఆ లిఫ్ట్ కూడా తీసేసిన పరిస్థితి. పైకి వెళ్ళటానికి ఎలాంటి ఏదైతే హోటల్ లోపల నుంచి వాళ్ళ పర్మిషన్ ద్వారానే లోపలికి వెళ్ళాలని చెప్పేసి ఇక్కడ ఒక డోర్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. చూడొచ్చు మనం. ఈ డోర్ లోపల నుంచే చట్నీ హోటల్ నుంచి పైకి వెళ్లవలసిన వాళ్ళు పైకి వెళ్ళొచ్చు. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి ఏదైతే పైన ఉన్నటువంటి చట్నీస్ పైన ఉన్నటువంటి ఓనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఇబ్బంది పెడితే వాళ్ళంతా కూడా వీళ్ళ దారిలోకి వస్తారని వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మొత్తం మీద చూసుకున్నట్లయితే అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది పైన ఉన్నటువంటి ఓనర్స్ ఎవరైతే ఉన్నారో బాధితులు సో మనకి కొంత వివరించే పరిస్థితి. సార్ అసలు ఏం జరుగుతుంది ఏంటి అసలు? ఇది దాదాపుగా ఈ హోటల్ పెట్టిన 2000 నుంచి కూడా ఇదే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము, చిన్న పెద్ద అన్ని. కొంతకాలం మేము బిజినెస్ పైన స్టూడియో రన్ చేసాము. తర్వాత ఈ కస్టమర్స్ ఇవన్నీ చూసి రావడం తగ్గించారు. అక్కడైతే మేము రావని చెప్పేసి ఇక అదంటే సరే ఇక మేము కూడా అది క్లోజ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. సరే ఎవరికైనా రెంట్కి లెట్అవుట్ చేద్దామన్నా కానీ ఇద్దరు వచ్చి ఒక 2-3 మంత్స్లోనే వీళ్ళ ప్రాబ్లమ్స్ తట్టుకోలేక కస్టమర్స్ని ఇబ్బంది పెడుతుంటే వాళ్ళు వెకేట్ చేసి వెళ్ళిపోయారు. ఇంకా అప్పటి నుంచి ఆల్మోస్ట్ ఒక 12-15 ఇయర్స్ నుంచి మేము ఖాళీగానే పెట్టి జిహెచ్ఎంసీకి ట్యాక్స్లు పే చేస్తానే ఉన్నాము. ఇతనికి లెటర్ కూడా ఇచ్చాము. ఇవన్నీ మరి సరిచేయండి, మేము మరి మాకు చాలా ఇబ్బందిగా ఉందంటే మా లెటర్ కనీసం ఆన్సర్ చేయలేదు, మమ్మల్ని కేర్ చేయలేదు. ఇక ఈ తర్వాత మేము జిహెచ్ఎంసీకి డిప్యూటీ కమిషనర్స్కి 2 సార్లు లెటర్ ఇచ్చాము. మళ్ళీ జోనల్ కమిషనర్ గారికి కూడా ఇచ్చాము. వాళ్ళు యాక్షన్ చేసుకోవడం అంటే వాళ్ళు ఆల్రెడీ నోటీస్ కూడా ఇచ్చారు వీళ్ళకి 7 డేస్లో రిప్లై ఇవ్వమని. దానికి కూడా ఇతను మరి ఏం జరిగిందో తెలియదు. అక్కడ నుంచి కూడా ఏమీ ప్రోగ్రెస్ లేదు. తర్వాత ఇప్పుడు దాకా వెయిట్ చేసి ఇక మేము ఫైనల్గా ఒకసారి హైడ్రా కమిషనర్ గారితో మా గోడు చెప్పుకుంటే ఆయన స్పందించి ఇమీడియట్గా ఆఫీసర్స్ని పంపి అంతా ఫీడ్బ్యాక్ తీసుకొని ఇవాళ పర్సనల్గా విజిట్ చేసి ఆల్రెడీ అది తీసేయమని ఇన్స్ట్రక్షన్స్ కింద వాళ్ళకి ఇచ్చి వెళ్ళారు. వీళ్ళు కూడా అతనితో మాట్లాడి మొత్తానికి ఇక అది కార్యాచరణ రేపు నుండో చేస్తామని చెప్పారు. ఇది మీరు పర్సనల్గా చూశారు కదా, ఈ లిఫ్ట్లు పనిచేయవు. ఏదన్నా మేము పర్సనల్గా ఖర్చు పెట్టి బాగు చేయించుకుందామంటే అవన్నీ మళ్ళీ వాళ్లే చెడగొడతారు. అక్కడ మొత్తం మెట్ల మీద ఈ వర్కర్లందరూ వాళ్ళకేం తెలియదు కదా, అక్కడే యూరినేషన్ చేస్తారు, అక్కడే తింటారు, అక్కడే పడేస్తారు. మొత్తం నానా న్యూసెన్స్, ఈ మొత్తం చండాలమైన క్లైమేట్. అసలు ఇక్కడికి వచ్చి ఎవరైనా హోటల్కి వచ్చి ఏదన్నా టిఫిన్ ఏదన్నా చేద్దామని పైకి వచ్చి ఒకసారి చూస్తే అసలు వాళ్ళు ఇక ఎట్లా తినగలుగుతారు అనేది కూడా ఉంటుంది. ఈ బిల్డింగ్ చూస్తే అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. పైన మీరు పర్సనల్గా కవర్ చేసి ఉంటారు. ఇది మా పరిస్థితి. ఇంకా పైన మాతో పాటు ఒక 7 ఉన్నారు సార్. ఇంకా మేమేమో పైన 3 ఉన్నాము. ఇటు సైడ్ అంతా కూడా ఓనర్స్ ఇండివిజువల్గా ఉన్నారు. ఈ సైడ్ అంతా ఒకే ఓనర్. 60% ఒక్కతుంది, కడియాల బాబు గారు అని అయింది. ఆయన ఇతనికి రెంట్కి ఇచ్చాడు 2 ఫ్లోర్స్. మిగతా 3 ఫ్లోర్స్ ఇక ఈ అనాథరైజర్గా ఈయనే మరి ఈ వాళ్ళ మధ్యలో ఏముందో వాళ్ళకి ఏదో అయినా సరిగా రావట్లే ఇక్కడికి.
మేము చాలాసార్లు ట్రై చేసాం. ఈ ఓనర్స్ అందరిని కలిపి ఈ బిల్డింగ్ మరి పరిస్థితి కనీసం బిల్డింగ్ కూలిపోయేటట్టు ఉంది, ఏదన్నా మెయింటెనెన్స్ చేద్దామని చెప్పి ఎవరు ఇంతవరకు మాకు సహకరించాల. ఇది 2000లో కట్టారు. ఇక అప్పటి నుంచి ఈ చెట్లు మొలవటం, ఈయనేమో అంతా అనాథరైజ్డ్గా ఆక్యుపై చేయటం మొత్తం. ఇంకా మరి మేము చాలా మంది విన్నవించుకున్నాం కానీ మా శక్తి సరిపోవట్లా. ఇక ఈ ఏదన్నా ఇక గవర్నమెంట్ అఫీషియల్స్ ఏదన్నా స్పందించి వాళ్ళు మరి యాక్షన్ తీసుకుంటే మేము ఫర్దర్గా ఏదన్నా చేయటానికి అవకాశం ఉంటుంది. లేకపోతే ఇక మరి ఇంకా మేము పోరాడాలి, ఇక తప్పదు. మరి మరి లేకపోతే ప్రాపర్టీ అన్న వదులుకోవాలి, లేకపోతే ఇక పోరాడుతూనే ఉండాలి. ఇట్లా ఇక న్యాయం జరగకపోతే అది మా పరిస్థితి. ఇప్పుడు మీరు ఏం కావాలని కోరుకుంటున్నారు సార్? మీకు ఏం జరిగితే మీకు న్యాయం జరుగుతుంది? యాజ్ ఇట్ ఈజ్ గా పాత మెట్లు ఎట్లా ఉన్నాయో అట్లా త్రూ చేసేసి ఏదైనా అతను రెంట్ తీసుకున్న ప్రెమిసెస్ లో అతను బిజినెస్ చేసుకోమనండి, మాకేం అభ్యంతరం లేదు. మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా కామన్ ఏరియాస్ అన్ని తీసేసి పార్కింగ్ అది నీట్ గా పెట్టేసి ఏదన్నా ఉంటే ఏదన్నా దానికి ఏదన్నా రిపేర్లు కానీ ఇది కానీ అందరినీ ఓనర్స్ ఇచ్చి ఏదన్నా ఉంటే మేము సహకరిస్తాం. మేము ఎంతైనా మా వాటా ఏదైనా ఉంటే బిల్డింగ్ మంచిగా చేయడానికి మేము సహకరిస్తాం. అందరినీ ఓనర్స్ అందరినీ ఆయనకే రెంట్కి ఇచ్చారు కాబట్టి అందరినీ పిలిపించి మాట్లాడి ఈ బిల్డింగ్కి మరి ఏదన్నా మంచిగా చేయడానికి ఏం చేయాలనేది చేస్తే మేము దానికి పూర్తిగా సహకరిస్తాము. మెట్లు మెయిన్ గా ఇక్కడ ఉన్నటువంటి మెట్లు ఏవైతే ఉన్నాయో మెట్లు మార్గం తీసివేయడానికి కారణం ఏంటి? ఎప్పుడు తీసేశారు అసలు? ఇది ఎక్స్టెన్షన్ లో ఈ రోడ్ ఎక్స్టెన్షన్ లో ఒక 5 ఫీట్ యాక్చువల్ గా ఇక్కడ వరకు మార్క్ చేశారు. దాదాపుగా 15-20 ఫీట్ మార్క్ చేశారు. తర్వాత ఏం మరి మేనేజ్ అయిందో ఏంటో ఆ 5 ఫీటే తీశారు. ఇక్కడ వరకు తీసినట్టయితే అంత ఇబ్బంది ఉండేది కాదేమో. ఆ 5 ఫీట్ తీసేసరికి మళ్ళీ అక్కడ నుంచి మాకు ఇటు అప్రోచ్ లేకుండా పోయింది. ఇక్కడ గోడ కట్టేశారు, ఎందుకంటే ఈ ట్రాఫిక్ లో అంత సేఫ్టీ కూడా కాదు. అప్పుడు ఇక సైడ్ నుంచి ఓపెన్ చేశాడు. ఇతనే ఓపెన్ చేశాడు కోవిడ్ లో. ఎవరిని కన్సల్ట్ చేయలేదు, ఓనర్స్ కి చెప్పడం గానీ ఏమీ చేయలే. అతను ఇష్టం వచ్చినట్టు సొంత బిల్డింగ్ లాగా ఎక్కడ పడగొట్టాలంటే అక్కడ పడగొడతాడు, ఎక్కడ కట్టాలంటే అక్కడ కడతాడు, ఏదైనా మేనేజ్ చేసుకుంటాడు. ఇక ఎవరిని కేర్ చేసే పని లేదు. కనీసం మమ్మల్ని ఓనర్ లాగా కూడా ఇప్పుడు ట్రీట్ చేయాలి ఆయన. మేము లెటర్ ఇచ్చినా దానికి స్పందించలేదు. ఇంకా ఈ రకంగా మరి ఇట్లా పోరాడుతూనే ఉన్నాం. ఈ 10 సంవత్సరాల్లో ట్యాక్సులు కట్టుకుంటా, మినిమం కరెంటు బిల్లులు, ట్యాక్సులు ఇవన్నీ కట్టుకుంటా ఉన్నాము. మరి ఇక చూడాలి ఇక ఎంతకాలం. మరి మాకైతే న్యాయం జరుగుద్దని హైడ్రా కమిషనర్ గారు అయితే బాగా స్పందించారు. ఇక డెఫినెట్ గా మాకు న్యాయం జరుగుద్ది అనుకుంటున్నాం. ఇప్పుడు ఆ పార్కింగ్ కూడా యాక్చువల్ గా పార్కింగ్ కూడా సరిపోదు. ఆ చుట్టూ సెట్ బ్యాక్స్ కూడా డిస్మాంటిల్ చేస్తేనే ఏదన్నా ఇప్పుడు 2 వీలర్స్ కానీ ఇటు కానీ పెట్టేసి కింద కాదంటే అదైతే ఇంకా బిల్డింగ్ కి బాగుంటుందని అనుకుంటున్నాం. ఇప్పుడు ఈ సెట్ బ్యాక్స్ కూడా ఎవరిని కన్సల్ట్ చేయలేదు, అతను ఇష్టం వచ్చినట్టు కట్టుకున్నాడు. సరే మాకు ఇబ్బందిగా అసలు ఫస్ట్ నుంచి మేము మాటే కేర్ చేయలేదు అనుకోండి. ఇంకా ఎంతకాలం చెప్పినా ఇక ఆయనకి ఇక ఎప్పుడూ కేర్ చేయలేదు మమ్మల్ని.